కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా, నేను రెడీ. కెరియర్ మీద ఫోకస్ పెట్టమన్నది వాళ్ళు, ఫోకస్ పెట్టకుండా బిగ్ బాస్ లోకి ఎందుకు వచ్చింది? అందుకనే పదే పంపిస్తారు జనాలు కూడా, ఫోకస్ ఇక్కడ కాదమ్మా బయట పెట్టు. నన్ను పంపించిన పేలేదని కదే 10 రోజుల్లోనే తుస్సుమని మన పచ్చల పరువు తీసావు కదే. దేనికమ్మా టీవీలో టెలికాస్ట్ చేయడానికి? ఆ పచ్చి బూతుల వల్లే మన పచ్చల వాసన బిగ్ బాస్ వరకు వెళ్ళింది. సైలెంట్ గా మీ ఇద్దరు ఇంట్లో ఉండండి, నెక్స్ట్ సీజన్ కి నేను. అబ్బో అలా కాదురా, అది చూసావా నివేదికే పచ్చిబుద్ధులు తింటాం కంటే ఆ పచ్చిబుద్ధుల వల్లే పచ్చల వాసన వెళ్ళి. ఓడి అవ్వా ఇలా జల్లేస్తాడు. పాప రాజా ఏమైపోతాడు. సినిమా వీళ్ళకి అది నా పిల్లరా. శ్రోతల కోరిక మేరకు ఈ రోజు మా ఈ చక్కని సాయంకాలం వేళ ఈ సంగీత ప్రార్థనలో మునిగి తేల్దాం. టబ్బా కనెక్ట్స్ వాళ్ళు సమర్పించు ఈ సాంగ్ రింగా రింగా రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్ గోజెస్ గంభీర. రింగా రింగా రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్ పోజెస్ గంభీర. అంటావా మామ అంటావా మామ గైస్ డబల్ టాప్ అంటావా మామ అంటావా మామ డబల్ టాప్ హైప్ అంటావా మామ అంటావా మామ లైక్ అండ్ షేర్. చాలా రానే దేశ్. అలా అసలు ఎలారా అనిపిస్తుంది వాళ్ళకి, అంత అంత చేయాలని ఎలారా బాబు అనిపిస్తుంది. వాళ్ళు చేస్తుంటారు, పక్కన కిటికీ ఉంటది కదా, ఎవరో కిటికీలోకి వస్తారు వాళ్ళతో మాట్లాడేస్తుంది. సరే సరే అనుకుని మళ్ళీ డబుల్ టచ్ చేయండి అని అంటది. మళ్ళీ ఆడేమో జిప్కు చిప్పం వదలడాడు, ఆడు వెనకాల ఉన్నాడు జిప్కు చిప్పం వదలడాడు. ఓ జస్ట్ కంటిన్యూ ఉంటారా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. ఏం లేదు భయ్యా, చప్పబడిపోయింది మొత్తం. ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా కొత్తవి ఏం దొరకట్లేదు ఈ మధ్య. ఓన్లీ జిక్కు అంకుల్ తప్ప ఎవడూ లేడు. సో అందుకనే పాచంతగా పచ్చలాగా బిగ్ బాస్ దొరికింది మాకు. అది గాయస్ మా కష్టాలు ఏవో మేము పడుతూ ఉంటాం, మీరు చేసేదేదో మీరు చేస్తూ ఉండండి. ఇంకా మన వీడియోలోకి అర్థం కానీ కష్టం అని అనుకోవద్దు, చాలా అర్థం ఉన్న కష్టమే. మమ్మల్ని కనీసం ఫస్ట్ 5K 10K రీచ్ అయిన తర్వాత మనం మిగతాది మన బేరాలు మనం మాట్లాడుకున్నాం. అర్థమైందా? బిగ్ బాస్ లోకి వెళ్ళిపోదాం. సరే బాండింగ్ వద్దు, ఓకే. మరి ఆవిడ వచ్చి మిమ్మల్ని ఎందుకు అన్నయ్య అని పిలుస్తుంది? ఎవరావిడే? ఎవరన్నారు మిమ్మల్ని అన్నయ్య అని? ఆయిషా. మాధురి గారు వచ్చేసి నన్ను అమ్మ అని పిలువు, నేను ఇంటికి పెద్దమ్మని, నువ్వు నా పాపలాగా అని. నాకు ఏ బాండింగ్ వద్దు, ఏముందో ఉండే ఒక దాంట్లోనే ఇప్పుడు ఆల్రెడీ చాలా పడుతున్నాయి, మీ అందరితో అనిపించుకుంటున్నాను అని అన్న. మీ చిరునవ్వు, మీ నడక నైస్. లేదు, ఇదంతా ఇన్స్పైర్డ్ బై అలా సాంగ్ కుటుంబం అన్నగారి కుటుంబం. అందుకే తీస్తారా పాపం. మళ్ళీ వచ్చేస్తారా రీజా మనవాడు బర్ని ఇద్దరులో ఎవరో ఒకరు వస్తారు. దివ్య రియాక్షన్ అంట, సరిపోయారు దండుపాల్యం బాండింగ్ బ్యాచ్. వాళ్ళందరూ ఓన్లీ నామినేట్ చేయడానికి వచ్చారా. లాస్ట్ కి వీళ్ళిద్దరు వచ్చారు, వీళ్ళిద్దరిని వీళ్ళందరూ ఓట్లేసి ఎవరు కావాలని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది. బర్నీ వస్తాడేమో ప్రకారం వాళ్ళకి. బర్నీ వచ్చాడంటే మాధురి గారితో ఫుల్ టగ్ ఆఫ్ వార్ ఉంటది బర్నీకి. మాధురికి కూడా బర్నీ రావాలనే ఉందిరా, బర్నీ రీఎంట్రీ. ఓడి అవ్వా ఇలా జల్లేస్తాడు. పాప రాజా ఏమైపోతాడు. రాజా గారు లైవ్ లో కూర్చొని ఫుల్ గా ఎమోషనల్ అయిపోయారండి. చూసారా వీడియోది? చూసాను. దువ్వడ తాతకి కంటి మీద కొనుక్కున్నదంట. తాత చేస్తే పాప మరి 60 ఏళ్ళు అంటే తాత ఇంకా కుర్రోడు అనుకుంటే ఎలా అవుతుంది? సినిమా వీళ్ళకి అది నా పిల్లరా.
అరే నిజంగా అది ఎవడైనా మేము చేసింటే బాగుందిరా ఫేస్ పెట్టి. A few moments later. ఇది నేను చూడలేదురా. అరే నేను చూడలేదురా ఇది. లాస్ట్ లో పర్సనల్ రా. ఎప్పుడు వచ్చింది మాదిరి ఈవిడ? ఏమో మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఏడ్చుంటదిరా ఈవిడ. మేబీ అది మనకు చూపించలేదేమో, 24 hours లో వేస్తారేమో లైవ్ లో. ఈడు ఎవడో అది కూడా ఫాలో అవుతున్నాడు. ఏంట్రా నువ్వు? వీళ్ళు బానే అంటే వచ్చినప్పుడు ఫోన్లే గట్టి పోటీ వచ్చారు, సరైన వాళ్ళు సరిగ్గా మాట్లాడుతున్నారు, బాండింగ్ గీండింగ్ ఇవన్నీ ఎందుకు గేమ్ ఆడండి అని అన్నోళ్ళు. మరి వీళ్ళు చేస్తుంది ఏంటి? ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉండదు, మీ ఇద్దరి గోల 24 గంటలు టార్చర్. అది వాళ్ళ ఇష్టం, మీకేం తెలుసు? మా బాధ కోసం దానికెందుకు? శ్రీజ అడిగింది కదా వాళ్ళ కోసం మీకు ఎందుకండి అని. మరి నా బాండింగ్ గురించి నీకెందుకు అని అంటున్నప్పుడు వాళ్ళ బాండింగ్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకేంటి అవసరం? ఈవిడ స్టార్టింగ్ లో కూడా ఇలా గొడవ పడింది కూడా దేనికి? మీకులా మేము బాండింగ్ పెట్టుకోవడానికి రాలేదు, గేమ్లు ఆడడానికి వచ్చాము రాలేదు. ఈవిడేమో అయిపోయింది తనుజకి. వీళ్ళందరిదంట హెల్దీ బాండింగ్ అంట, దాన్ని మాత్రం అన్హెల్దీ బాండింగ్ అంట. లేదురా, ఈవిడ ఆర్గ్యూ చూస్తే మెంటలు వచ్చేస్తే తెలుసా మనకి. మనమైతే బ్లాస్ట్ అయిపోతాం లోపల ఉంటే. నిజంగా తీసేరా, చాలు తీసే అవన్నీ తీసే. చూస్తాను తర్వాత వచ్చేస్తుంది. చూడు 2 కమోడ్లు కొట్టుకుంటున్నాయి ఇక్కడ. దట్ వాస్ పర్సనల్. నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది మాధురి నాకు తెలిసి. అంటే ఆయన వెళ్ళారు, మళ్ళీ నువ్వు వచ్చి కూర్చున్నావు ఇక్కడ ప్యాంపర్ చేయడానికి, తినిపించడానికి, పట్టించుకోవడానికి అనేసి. పక్క నుంచి వెళ్ళమ్మ తల్లి అని తోసిన కూడా వెళ్ళకుండా నువ్వు ఇక్కడే కూర్చుంటావు. వద్దు నాకు, నేను తినినా తినకపోయినా నన్ను వదిలే, నన్ను పట్టించుకోకు, నాకు ఎవ్వరు కేరింగ్ అక్కర్లేదు ఇక్కడ. ఏ మందు పెట్టావేమో, పుల్లా ఉండే మా ఆవిడ్ని పిల్లిని చేసి పడేసావు అమ్మ అని పెట్టాడు. ఇది ఒక్క తనుజ దగ్గర ఒక్కటి మాత్రమే చాలా సైలెంట్ గా ఉంటది. మరి అది బాండింగ్. మరి అలాగే రీతు కూడా పవన్ దగ్గర ఒక్కడి దగ్గరే కామ్గా ఉంటది, మిగతాలందరి దగ్గర ఎగిరిపోతుంది. మేబీ గేమ్ స్ట్రాటజీ ఏమో అది. నువ్వు చూస్తే ఓటింగ్స్ లో తనుజనే ఎక్కువ టాప్. చూసాను. ఇప్పుడు ఆడియన్స్ తో మాట్లాడుతూ ఉన్నాను, నీకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ ఉంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇది సూపర్ రా బాబు, ఇది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీకు కావాల్సిన అబ్బాయి, ఆ అబ్బాయి ఎట్లా ఉండాలి? హ్యాండ్స్ లేకపోయినా ఓకే, లెగ్స్ లేకపోయినా ఓకే, అది ఒక్కటి ఉంటేనా. ఇది ఊళ్ళో పెద్ద నేను అసలు గుర్తుపట్టలేదురా, ఈవిడ అదేనా, అది ఇదేనా, ఇది అది కాదేమో తెలియకుండా ఎలాగరా జనాలు ఎలాగనుకున్నాడు కనిపెడతారు. ఇంకొకటి నువ్వు గుర్తుపట్టకపోవడానికి కారణం ఏంటంటే టీ షర్ట్లు ఇలా లాగలేదు కదరా, అందుకు గుర్తుపట్టలేపో. నెక్స్ట్ కన్ఫర్మ్ యుఎస్ నుంచి ఉప్పల్ బాల్, ఏరోస్పేస్ నుంచి ఆడు ఫస్ట్ లేడీ గెటప్ లో వస్తాడు ఉప్పల్ బాల్, వెనక్కి తిరిగి కూర్చుంటాడు, నాగార్జునకి షాక్ అయ్యారా అంటాడు. అమ్మ కొంచెం ఇలా తిరిగమ్మా అనగానే అగ్గిపట్ట మార్చ అయితే ఎగిరి తొలుతాను ఈ అక్క అంటాడు. ఇంకా మాదిరి ఏయ్ ఇంకా అలా ఉండిపోయారా. ఇంతకు మించి వీళ్ళు ఏంటి ఏం చెత్త తీసుకురారనుకున్న ప్రతిసారి దే ఆర్ ప్రూవింగ్ as రాంగ్ రా అబ్బాయి. అరే నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను, ఎందుకు అంత బాగానే వెళ్తుంది కదా, ఇప్పుడు టీఆర్పీ బాగుంది, కంటెస్టెంట్లు కొట్టుకుంటున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు, ఎందుకు ఈ మధ్యలో వీళ్ళందరినీ ఎందుకు చేస్తున్నాడు? దాని పక్కన ఉన్నవాడికి మాత్రం నిజంగా ఇలా కలిపెట్టి ఉంటాడు. ఖర్చైనా పర్లేదు, తర్వాత రియలైజ్ అవుతాడు లచ్చ వేస్తేలే అని చెప్పి. కాదురా, ఎవడో ప్రతిసారి నాకు సార్ నిర్రోకించి చేస్తున్నాడు బిగ్ బాస్ గడంట. నాగార్జున అంత టైం ఎక్కడ ఉంటది ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి. డైరెక్టర్ ఏం చెప్తే అదే కదా అక్కడ. ఆ చెవులో ఏం చెప్తుంటారో ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు పాపం, అంతే ఫ్లో లో కొట్టాడు.
అసలు చెప్పాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాతే మన ఆడియన్స్ అందరికి ఇంకొంచెం ఉత్సాహం పెరగడం మొదలెట్టింది. రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఇక్కడ మనందరికి ఎంటర్టైన్మెంట్ కి కొదవే ఉండదు. మనం అందరం తప్పకుండా రమ్య మోక్షకి ఓట్ చేసి ఎలా అయినా తనని నామినేషన్స్ నుంచి సేవ్ చేయాలి. రమ్య యు ఆర్ ఎలిమినేటెడ్. దీని తర్వాత ఇంకో వీడియో వస్తుంది. ఏంటనుకున్నా, రమ్య మోక్షని బిగ్ బాస్ లో ఉంచినందుకు మీరు అంత చీప్. ఇంకా స్టార్ట్ మనకి ఇప్పుడు చెప్పిందంతా సేమ్. వాళ్ళు చిట్టి పికిల్స్ ప్రమోషన్స్ అలా చెప్పినట్టు చెప్పింది సేమ్. యాక్చువల్ గా పిల్ల బచ్చా అని కళ్యాణ్ గారిని అంది కానీ ఇదే పిల్ల బచ్చాలా మాట్లాడుద్ది. అదే కానీ రీల్స్ అన్నిటికీ ఫుల్ గ్రాఫిక్స్ వాడేస్తుంది అమ్మాయి ఆమె రీల్స్ లో. ఎందుకు అంత పెద్ద పదాలు గ్రాఫిక్స్ ఫిల్టర్స్ కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా, నేను రెడీ. కెరియర్ మీద ఫోకస్ పెట్టమన్నది వాళ్ళు, ఫోకస్ పెట్టకుండా బిగ్ బాస్ లోకి ఎందుకు వచ్చింది? అందుకనే పదే పంపిస్తారు జనాలు కూడా, ఫోకస్ ఇక్కడ కాదమ్మా బయట పెట్టు అని. నాకు ఒక చిన్న డ్రీమ్ ఉంది సార్, బయట స్ట్రే డాగ్స్ అందరికి ఒక షెల్టర్ పెట్టి నా ఓన్ మనీతో అది అమలా గారి చేత ఓపెన్ చేయించాలి అని. నేను చెప్పినట్టే 30 లక్షలు నా రైతుల కోసం ఇస్తా అని చెప్పిన, ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్తున్నా, నా రైతుల కోసమే ఆడినా. నిజంగా నాకు ఇలా చెప్పేవాడు 30 అసలు తెంగాడంట. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎరుపాపం చేసేది నాగార్జునే. నన్ను ఎర్రిపూ చేస్తున్నారు కదరా. నేను మరీ అంత ఎర్రిపప్పులా కనిపిస్తున్నారా? ఇప్పుడు అందులో ఆపడం 14 మంది కంటెస్టెంట్లతో ఒక బాధ అయితే వీళ్ళిద్దరు బాధ ఒకటరా. ఉదయం 8:30 చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఇంత అయ్యా. నేను మధ్యాహ్నం 2 గంటలు. నా మాట అనలేదు, నువ్వు చూడు ఇప్పుడు కూడా సాయంత్రం 5 గంటలు. ఎవరు అడగకపోతే ఇచ్చావు, అదే అన్నావు. ఇక్కడ ఏమన్నావు, ఎందుకు అడగట్లేదు నన్ను అని. డబ్బులు అడిగింది, బాండ్ ఉన్నప్పుడు ఒక పర్సన్ అడగక్కర్లేదు కదా అని ఆవిడ అడిగింది. మీ ఇద్దరి గోల 24 గంటలు టార్చర్. రమ్య మోక్ష వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి బాధ ఇదేరా. చూడు రమ్య వచ్చి మధ్యలో పొగలెట్సిందిరా, నీకు బొరలేదు, నువ్వు పిల్లబచ్చగడివి, నీకేం జరుగుతుందో తెలియదు అనేసి ఆడికి డౌట్ క్రియేట్ అయిపోయింది డెమాన్ గడికి. ఏది వచ్చినా సరే ఇంక ఈడు ఎలా తీసుకుంటున్నాడంటే ఆట మీద కాన్సన్ట్రేషన్ పోయింది అది మొత్తానికి. పాపం చూడాలన్న ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మళ్ళీ చెడగొట్టేస్తున్నారు వీళ్ళు. ఎంత ఈ స్క్రాప్ బ్యాచ్ అంతా తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో బెస్ట్ ఎవరు తెలుసా? 3 అబ్బాయిలు బెటర్ రా, ఫార్ బెటర్. అరే గౌరవ్ గారు బాగా ఆడతాడు రా, ఆయన కరెక్ట్ గా బాగా ఆడుతున్నాడు. శ్రీనివాస్ బాగానే ఆడుతున్నాడు. అవును, ఇమాన్యుయల్ కూడా మెల్లగా అటు ఇటు 2 పడవల మీద మంచిగా వేసి అటు సింపతి కొట్టేసి ఇది కొట్టేసి బానే. నేను చెప్తున్నాను కదా పక్కా ఆడే విన్నర్రా. ఆహా లాస్ట్ వరకు అలా తీసుకొస్తారు కానీ ఇవ్వర్రా, అది మెయిన్ ప్రాబ్లం. 2-3 సీజన్లు అలాగే చేశారు. ఎవడైతే బాగా ఆడతాడో ఆడి మీద హైప్ ఉంచుతారు లాస్ట్ వరకు, ఆడికి ఇవ్వకుండా ఎవడోడికి ఎరుపప్పుకిస్తారు. బెట్ట నేను తనుజకి ఇచ్చేస్తారేమో అనుకుంటున్నాను సార్ కప్పు. బెట్ట సరే గైస్ జగదీష్ గారు ఏమో అలా అంటున్నాను, నేనేమో ఇలా అన్నాను. ఎవరికి ఏమనిపిస్తుందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి గైస్. అంతే. మెన్షన్ చేయండి. సంజన ఉందా? సంజన ఏమంది అనుకున్నావు? నువ్వు విన్ అవ్వు. ఎవరికి? ఇమాన్యుయల్ గారికి చెప్తుంది, నువ్వు విన్ అవ్వు, నేను ఆ సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోతాను అంటుంది. తెలుసు అది విన్ అవ్వదు. మాధురి గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మాస్ మాధురియా, రాజీవ్ గారా తెలియట్లేదు అనమాట యాక్చువల్లీ. అంటే ఏమని పిలవాలా అని చెప్పి మళ్ళీ పేరు తెలియదు అనుకుంటారు కదా. నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవచ్చు. అంటే పేరు తెలియకపోతే మళ్ళీ అయ్యో నాకు పేరు తెలీదా అంటారు కదా. యాక్చువల్లీ బయటకు వెళ్ళి అడిగా చాలా మందిని, అంటే చాలా మంది కాదు, నాకు కూడా ఆమె తెలియదు, నీకెలా తెలుస్తుంది అని అనుకున్నావు అని అడుగు. రూల్ లేదు కదా నాకు. అదే నాతో గొడవ. బాండింగ్స్ బాగున్నాయా? చాలా బాగుంది. అదే ఏం ఆడడానికి వచ్చారా, బాండింగ్స్ ఆడడానికి వచ్చారా తెలియట్లేదు. సో బాండింగ్స్ పెట్టుకొని
అవును అదే బాగుంటుంది యా అన్నారా లేదా? నాకు నిన్న శ్రీజ వచ్చిన వెంటనే దీని మీద పడింది కదా, నాకు ఎలాగనిపించింది తెలుసా? చూడు మనకి కొన్ని ఈ రోస్ట్ ఛానల్స్ ఉంటాయి చూసావా, రోస్ట్ ఓన్లీ రోస్ట్ లే పెడతారు వీడియోస్, టకా 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 ఇచ్చుకుంటూ పోతారు ఆ సినారియోకి, అలాగే ఇచ్చుకుంటూ పోయింది శ్రీజ. యాక్చువల్లీ శ్రీజ ఆ రోజు నైట్ వెళ్ళిపోయింది, కానీ వీళ్ళు వచ్చిన రోజు ఉండుంటే పీక్ లెవెల్ అసలు ఇచ్చేస్తుంది గట్టిగా. అన్ఫేర్ ఎలిమినేషన్ అది అసలు. ఒరే బిగ్ బాస్ గడ్ మరి అంత తెరపప్పే, కాకపోతే వాళ్ళు 40 రోజులు కష్టపడి ఓటింగ్ అన్ని తెచ్చుకొని అన్ని చేసుకుంటుంటే వీళ్ళు 4 తీసుకొచ్చి వీళ్ళు ఓటింగ్ త్రూ పంపించేస్తే ఎలా రా బయటికి? అది కరెక్ట్ కాదు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కూడా ఎవరు కామెంట్ లో పెట్టొచ్చాడు, అసలు మాధురికి కరెక్ట్ పర్సన్ ఎవరంటే శ్రీజ. కాదు నిజంగా రీఎంట్రీ వస్తే కనుక నేను శ్రీజానే కోరుకుంటాను రా బర్నీ కన్నా. పెద్దకి పాదాభివందనం. ఆవకి ఆరకముందు వచ్చారంటే మన ఊరగాయ ఊరలేదక్క, వదిలించుకున్నారు. అందుకే నీ యాటిట్యూడ్ బయట ఆరబెట్టి వెళ్ళమంది. రీల్స్ వేరు రియాలిటీ వేరు. అక్క ఆకలిగా ఉంది, ఆవకాయనం పెట్టక్క. ఈ తిండి కూడా సగం తినేసింది. అది రెస్టారెంట్ అనుకున్నా, రియాలిటీ షో అనుకున్నా. వంటగదికి వెళ్తే వైల్డ్ కార్డ్ మళ్ళీ నా బాబాయ్ మళ్ళీ పోవడానికి బిగ్ బాస్ ఇల్లు. ఎంత బిల్డప్ ఇచ్చావే, మీ బిల్డప్ కే బయటకు వచ్చాను. ఇంకంతేనా? ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ వరకైనా ఫోకస్ పెట్టి ఉండాల్సింది కదే. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చి బోర్ మని ఎడుద్దాం అనుకున్నావే. ఫిట్నెస్ వీడియోలు చేసి 5 లక్షల మందిని మోటివేట్ చేస్తే వాళ్ళందరూ నిన్ను ముంచేశారు కదే. అభిమానుల మీద అరిచే ఉంటే అట్ట అయిపోతాను నేను. వాళ్ళు కెరీర్ మీద ఫోకస్ పెట్టి బిజీ అయిపోయారు, కానీ బిగ్ బాస్ మీద పెట్టుంటే నా కెరీర్ కథమయ్యేది కాదు. నన్ను పంపించిన పేలేదని కదే 10 రోజుల్లోనే తుస్సుమని మన పచ్చల పరువు తీసావు కదే. దేనికమ్మా టీవీలో టెలికాస్ట్ చేయడానికి? ఆ పచ్చి బూత్ల వల్లే మన పచ్చల వాసన బిగ్ బాస్ వరకు వెళ్ళింది. సైలెంట్ గా మీ ఇద్దరు ఇంట్లో ఉండండి. నెక్స్ట్ సీజన్ కి అబ్బో అలా కాదురా, చూసావా నివేదికే పచ్చిబుద్ధులు తింటాం కంటే ఆ పచ్చిబుద్ధుల వల్లే పచ్చళ్ళ వాసన వెళ్ళింది. ఫుడ్ అంటే ఏంట్రా? అరే కిరాణా లిస్ట్ మొత్తం చెప్పేసింది రా, పప్పులు కావాలంటది, ఉప్పులు కావాలంటది, పచ్చళ్ళు కావాలంటది, ఏవేవో చెప్పింది. ఇంట్లో పచ్చళ్ళు పెట్టి అలవాటు అయిపోయి ఇక్కడ కూడా పచ్చళ్ళు పెడదాం అనుకుని ఆ లిస్ట్ అని చెప్పొచ్చింది. కావాలి నాకు రా మ్యాంగో కావాలంట, రా మ్యాంగో. ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. నిజంగా రా, అసలు ఇది అవ్వగానే ఎన్ని వచ్చినాయి తెలుసా రీల్స్? ఎన్నిరా బాబు, ఎంతమంది కోరుకుంటున్నారా అసలు బయటకు వచ్చేయాలని? అరే అసలు ఫేర్ పికింగ్ అయితే కాదురా, ఇది ఫేర్ పికింగ్ అయితే. ఎందుకంటే షీజ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ తక్కువ తోడుకు నాకు పక్కన పెట్టే, తిను ఒక కామనర్, తిను ఆ అగ్ని పరీక్షలోనే రావాలి, అక్కడ నుండే బయటపడాలి వీళ్ళతో పాటు. అలా చేసుంటే ఓకే, ఇదేదో చేస్తుందేమో అన్న ఫీలింగ్ ఉంది. నా దృష్టిలో కామనర్ అంటే యూట్యూబర్లు ఆదిరెడ్డిని బాగా తీసుకున్నారా. ఇలాంటి యూట్యూబర్ ఇప్పుడు తేజ ఉన్నాడు, టేస్టీ తేజ, అవును యూట్యూబర్, అవును ఫేర్. ఇలాంటి వాళ్ళు తీసుకోవచ్చు కదా, ఎందుకు ఈ స్క్రాప్ ని? బాబు బిగ్ బాస్ టీమ్ మీరు గనక ఒకవేళ మీ వరకు ఈ వీడియో గనక చేరితే మీకు ఒకటో చెప్తున్నాం, ఎలాంటి వాళ్ళని తీసుకురాకండి, కరెక్ట్ కాదు. ఇంకా మంచోళ్ళు ఉంటారు యూట్యూబర్స్, ఉన్నారు. ముఖ్యంగా ఇలాగా ఫేస్ ముందు ఇలా ఒక వేలుతో ఇలా అనుకుంటున్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకోండి, ఉంటారు. నేను ఎక్కడ వచ్చేది? ఆగండి, డ్రాప్ చేయడానికి నేనే వెళ్తాను. నాకు పంపించరు. అదే నేను ఒకరిని పంపుతారు ఇంట్లో వాళ్ళని, మేము మనకు తెలియదు, ఒకరిని ఇద్దరినో తెలియదు, మరి పంపుతారు. ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీదకి రావచ్చు, ఒక 2-3 రావచ్చు. స్టేజ్ మీద 2-3 రావచ్చు అంటే స్టేజ్ మీదకి అలెక్కే వస్తుంది, ఒక్కలంటే అలెక్కే వస్తుంది, 2 లోపలికి రా. ఏది వీళ్ళు ఇంకా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళలేదు, సెలెక్ట్ అయింది అంతే. అప్పుడు ఒక వీడియో చేసి పెట్టారు అంతే. ఎప్పుడు ఫ్యామిలీ వీక్ లో ఎవరు రావాలి, ఎలా రావాలి, పచ్చళ్ళు ఎన్ని పట్టుకెళ్ళాలి, ఏం పట్టుకెళ్ళాలి, ఇన్ని ప్లాన్లు. నేను రాను లోపల, నువ్వు దీనికి వెళ్ళాలని ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ కదా. సో అలా అయినా లోపలికి వచ్చి హాయ్ చెప్పా. ఇంకొక వీడియోలో అయితే పచ్చళ్ళు పట్టుకెళ్ళిస్తారా, ఒక్కొక్కరికి ఒక పచ్చడి వచ్చా? దీని వస్తుంటే నాకు అనిపిస్తుంది ఎగిరెగిరి పడికే యాప్ అని ఈ వీడియోని చూసి పెట్టినట్టున్నారు. ఏంట్రా అది? ఎగిరెగిరి పడికే యాప్ అంట, కాకపోతే తంటారు. జస్ట్ మాట్లాడుతున్నాం అంతే. మ్యాటర్ ఏంటంటే అంత కష్టం కూడా వాళ్ళకి ఎందుకు, వాళ్ళని అసలు పిలవడం కూడా ఎందుకని చెప్పి ఆమెనే పంపించారు ఇంటికి. అంతే. ఆ మాధురిది కూడా రాంగ్ సెలక్షన్ రా, చాలా వరస్ట్ సెలక్షన్. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏంటి? ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వీక్ నామినేట్ చేయలేదు, అంటే 1 వీక్ ఉంచాలి కదా అని చెప్పి ఉంచాడు బిగ్ బాస్, లేదంటే అప్పుడు వెళ్ళిపోతుంది రమ్య.
అవును. ఇప్పుడు ఈ వీక్ లో ఈ మాధురి ఉండాల్సింది ఈ ఖచ్చితంగా ఈ వీక్ వెళ్ళిపోద్దని నేను అనుకుంటున్నాను. ఏమైనా మిరాకల్ జరగాలి బార్నీ వాళ్ళ కానీ ఇంకేదైనా కానీ తనుజ వాళ్ళ కానీ. అరే ఎందుకంటే అప్పుడు నేనే Big Boss రాదు కదా. కనుక బిగ్ బాస్ స్క్రిప్ట్ అక్కడ రాస్తే కనుక నేను నిజంగా శ్రీజాన్ దించుతా, మాధురిని ఈ వారం ఎలిమినేషన్ నుంచి పక్కకు తీసుకొస్తా. ఈ వారం నెక్స్ట్ వీక్ కంటెంట్ మొత్తం వీళ్ళిద్దరి మీద పెడతా. తప్పది. అప్పుడు నేను నీ బిగ్ బాస్ అసలు చూడండి. ఈ వారం కాకుండా నెక్స్ట్ వీక్ వరకు మాధురిని సస్టైన్ చేపిస్తాను నేను. ఎందుకనుకున్న ఫుల్ మసాలా ఫుల్ గోల ఉంటుంది అప్పుడు. నెవర్ ఎండింగ్ కుదరదు. లేదు. అందులో మధ్యలో నేను కానీ అందులో- ఇన్వాల్వ్ చేస్తా. సరే ఓకే, మరి ఈ రోజుకి ఈ వీడియో సమాప్తం. అండ్ ఆల్సో ఎవరైనా కొత్తగా ఛానల్ కి వచ్చింటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్సో లేట్ అయినా సరే కంటెంట్ కొద్దిగా మీరు ఎంజాయ్ చేసేటట్టు, మిమ్మల్ని నవ్వించేటట్టే వస్తున్నాయి అన్ని. ఇది ఒకటే కాదు, దీని ప్రీవియస్ వీడియోస్ కూడా బోల్డ్ ఉన్నాయి. వెళ్ళి ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి, ప్రీవియస్ వీడియోస్ చూడండి, కొద్దిగా గ్రో చేయండి మన ఫ్యామిలీని. మేము అదే కోరుకుంటున్నాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకా మంచి కంటెంట్ తో మీ ముందుకు వచ్చేస్తాం. Until then, subscribe to Dabba Connect.